చూపిస్తాడు. అంతేగాని నువ్వు ₹1,00,000 ఎట్టు ముందెట్టు నువ్వు చెగుడు చెప్పుకున్నా నీ భవిష్యత్తు మారదు, నీ ప్రతికూల పరిస్థితులు మారవు, నీ జబ్బు పోదు, నీ రోగం పోదు, నీ ఇంటి పరిస్థితులు మారవు. ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం. ఎవరితో సహవాసం చేస్తున్నావు? లోకముతో సహవాసం చేస్తున్నావా? లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తున్నావా? ఈ లోక స్నేహం దేవునితో వైరం. నువ్వు దేవుని వాక్యాన్ని త్రోసేసి, నేను మరలా చెప్తున్నా, దైవజనునితో సహవాసం కావాలా, దేవునితో సహవాసం కావాలా? దేవుడే ప్రాముఖ్యం. నేనెవరినండి? ఆఫ్టర్ ఆల్ పన్నుండి అని చెప్పమన్నది చెప్తాను అంతే. ఇక్కడ నిలబడి మీరు నా మీద కూడా గురి పెట్టుకోకూడదు. మా పాస్టర్ గారు చెప్తే జరిగిపోద్ది, ఇక నువ్వు నన్ను విగ్రహం చేసినట్టే, దేవుడు తీసి ఆతడాడతాడంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడంట, మూర్ఖుల సహవాసం చేయవాడు పాడైపోతాడంట, ఉంది బైబిల్లో. మరి ఇక నుంచి మీరు జ్ఞానులని నేను అనుకుంటున్నాను. నేను చాలా చోట్లకి వెళ్తాను, మా కృపా మినిస్ట్రీ సంఘం జ్ఞానము కలిగిన వారని చెప్తాను. దేవుని స్తోత్రం.